ఇన్ని సంవత్సరాలు అప్రతిహతంగా ఎన్నో సేవా కార్యక్రమాల్ని, అది రక్తదానం కానివ్వండి, విద్యాదానం కానివ్వండి, ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా ఇంత సమర్థవంతంగా రన్ చేస్తున్నారు అంటే దాని వెనకాల మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి నారా భువనేశ్వరి గారే కారణం. ఆవిడికి శతకోటి వందనాలు. అలాగే ఈ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు చాలామంది ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘన విజయం అవ్వడానికి గల కారణం ప్రేక్షకులు మీరే. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం వెనకాల ఒక సదుద్దేశం ఉంది. ఏదైనా ఒక సదుద్దేశంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టేటప్పుడు దానిని మేము ముందుండి నడిపిస్తాము అని చెప్పి ఇక్కడ దాకా వచ్చి ఈ కార్యక్రమానికి టిక్కెట్లు కొన్నటువంటి మీ అందరికీ జోహార్లు జోహార్లు. తలసీమియా అనేటువంటి ఒక రేర్ బ్లడ్ డిజార్డర్ గురించి చేస్తున్నటువంటి ఫండ్ రేసింగ్ ఈవెంట్ ఈరోజు జరుగుతున్న మన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ మరికొద్ది సేపట్లో మిమ్మల్ని వచ్చి ఎంటర్టైన్ చేయడానికి మన ఎనర్జెటిక్ స్పీకర్లు పగిలిపోతాయి తమన్ గారి మ్యూజికల్ టీం రెడీగా ఉన్నారు. సో ఆర్ యు ఆల్ రెడీ? మీ ఎనర్జీ చూస్తుంటే రెట్టింపు ఎనర్జీ వచ్చేస్తుంది. అయితే ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు మనకి సభా కార్యక్రమం శ్రీ కె రాజేంద్ర కుమార్ గారు, రిటైర్డ్ ఐపీఎస్ అండ్ ఆర్ సిఇఓ ఆఫ్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వారిని వచ్చి సభని ఉద్దేశించి వెల్కమ్ అడ్రస్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, ఫార్మర్ డీజీపీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ రిటైర్డ్ ఐపీఎస్, వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము అండ్ రిక్వెస్టింగ్ యూ స్వాగతోపన్యాసాన్ని ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, స్పెషల్ గెస్ట్ ఆఫ్ ఆనర్ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు, మా మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు మరియు ఎన్టీఆర్ ట్రస్ట్ పూర్వ ట్రస్టీ మన యంగ్ డైనమిక్ లీడర్ శ్రీ నారా లోకేష్ గారు, మా ట్రస్టీ శ్రీమతి నారా బ్రాహ్మణి గారు, వీరితో పాటు ఒక చిన్న స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నాడు. అతని పేరు దేవాంశ్. విశిష్టులు, అతిథులు, శ్రేయోభిలాషులు, మా ప్రియమైన మిత్రులు మరియు ఎంతో పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రేక్షకులు, మీ అందరికీ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున నా హృదయపూర్వక అభివాదాలు మరియు స్వాగతం తెలియజేసుకుంటున్నాను. అడిగిన వెంటనే మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి అత్యంత తీరికలేని షెడ్యూల్లో కూడా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా మెంటర్, ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది ప్రజాసేవ మరియు సామాజిక ప్రయోజనం పట్ల ఆయనకున్న అంకిత భావానికి, నిబద్ధతకు నిదర్శనం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ సార్. ఈరోజు మన ఎన్టీఆర్ ట్రస్ట్ 28 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యూఫోరియా మ్యూజికల్ నైట్ విజయవాడలో జరుపుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఫిబ్రవరి 15, 1997లో కారణజన్ముడు, తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి
ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు మన ప్రియతమ దార్శనిక నాయకుడు, నవ్యాంధ్ర నిర్మాత, అభివృద్ధికి మారుపేరు అయిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ద్వారా స్థాపించబడింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ అభివృద్ధిలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అతి ప్రధానమైన పాత్ర వహించారు. ఆయన దూరదృష్టి మరియు పరిపాలనా నైపుణ్యం ట్రస్టుకు మార్గదర్శకంగా నిలిచింది. విద్య, ఆరోగ్య సేవలు, విపత్తు సహాయ కార్యక్రమాల్లో టెక్నాలజీ వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా ట్రస్టుని మరింత సమర్థంగా తీర్చిదిద్దారు. ఆయన ప్రభుత్వంతో కలిసి రక్తదాన శిబిరాలు, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు మరియు విద్యా సంస్థలను మరింత విస్తరించేందుకు ప్రోత్సహించారు. సామాజిక సేవా కార్యక్రమాలకు విశ్వసనీయత, పారదర్శకత మరియు సమర్థతను తీసుకురావడంలో ఆయన పాత్ర ఎనలేనిది. ఈ ట్రస్ట్ విజయానికి ప్రాముఖ్యతనిచ్చిన కీలక వ్యక్తులలో ముఖ్యమైన వారు మన మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు. సేవాభావంతో నడిపిన పరిశీలనా శైలి మరియు సంకల్ప బలంతో కూడిన నాయకత్వం ఈ ట్రస్టుని ముందుకు నడిపించాయి. కరోనా మహమ్మారి, వరదలు మరియు ఇతర విపత్తుల సమయంలో ఆమె అపరిమితమైన, అసాధారణమైన స్ఫూర్తి మరియు శ్రద్ధాభక్తులు ఎంతోమందికి మానవతా హస్తాన్ని అందించాయి. అనాథ మరియు పేద పిల్లల విద్య, మహిళా సాధికారత, సుదూర మరియు సేవలు అందని ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత పటిష్టం చేసి గ్రామీణ ప్రజలకు ఉచిత వైద్య సహాయాన్ని అందించడం, రక్తదానం, నిరుద్యోగ యువత కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం మరియు గ్రామీణ ప్రాంతాలలో సురక్షిత మంచినీటిని అందించడంలో ఆమె కృషి ఎంతో సాటిలేనిది మరియు చెప్పుకోదగినది. విపత్తుల సమయంలో తక్షణ సహాయం అందించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం లాంటి ఎన్నో